హల్లెలూయా. దీని యొక్క వాక్యంకి వెళ్ళక ముందు పరిశుద్ధాత్మ దీని యొక్క సహవాసంతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టంగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, మహిమగల దేవ, అత్యున్నత సింహాసనం కూర్చున్న నా రక్షక, విమోచకుడా, నా ప్రాణప్రియుడా, దబలవడ నా యేసయ్య నీకు వందనాలు నా ప్రభువా. నీవే గొప్ప దేవుడు నమ్ముచున్న వారం కనుక నా ప్రభువా, మీరే సహాయం చేయమచ్చున్న నీ పక్షమే నిలబడి ఉన్నామయ్యా. మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రార్థించడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి యొక్క నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన కుమార, కుమార్తె, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడడానికి ఎంతగానో నిశ్చయముగా ఉన్నాడు. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, దేవుని యందు జ్ఞానమును సంపాదిస్తే, హల్లెలూయా, ఈరోజు జ్ఞానమును సంపాదించుకోవాలి. ఆ జ్ఞానము ఎంత విలువైనదో అంటే, దేవుని యందు చూసిన జ్ఞానము అంత శ్రేష్టమైనది, అంత విలువైనది, వెండి బంగారముల కంటే విలువైనది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సామెతలు 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయము 14వ వచనంలో, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. హల్లెలూయా. ప్రియమైన కుమార, కుమార్తె, ఈ లోకములో ఈ లోకానుసారంగా జీవిస్తున్నావు, లోకాశలతో నువ్వు మునిగి ఉన్నావు. అపవాదైన సాతాను నిన్ను లోకములో ముంచేస్తూ ఉంది. ఈ లోకములో ధనము, డబ్బును, బంగారమును, వెండిను సంపాదించుకొని కూడి పెట్టుకొని మిద్దెల మేడలు కట్టుతూ నీవు ఆ మిద్దెలో మేడల్లో నువ్వు డబ్బుతో, బంగారముతో చుట్టూ పెట్టుకొని నీవు సంతోషంగా జీవిస్తున్నావేమో అని నీకు సమాధానం కలుగుతుంది. సమాధానంతో, సంతోషంతో జీవిస్తున్నాను అనుకుంటున్నావు కాదు. ఎందుకు తెలుసా? అపవాదన సాతాను పెట్టి క్రియలే అటువంటి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అపవాదన సాతానికి బాగా తెలుసు. ఈ యొక్క వెండి బంగారము చేత అలంకరించబడం పడింది ఎవరికి కావాలి? అపవాదన సాతానికి కావాలి. కానీ దేవుడికి కావాల్సింది తెలుసా? నీ యొక్క హృదయమే. ఆ హృదయం సంపాదించాలంటే మొట్టమొదటిగా దేవుని యందు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తన కుమారుడుగాని ఏర్పరచబడ్డప్పుడు దేవుడు ఆయన జ్ఞానంనే పరలోకమందున దిగుతున్న ప్రతి అగ్నిస్తంభం మెరుపుపై నీ యొక్క తలసిల్పుపై కుమరించబడ్డప్పుడు నీకు జ్ఞానముగా ఏర్పరుస్తుంది. అది దైవ జ్ఞానం. హల్లెలూయా. దైవ జ్ఞానముతో నింపబడ్డవారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎలా ఉంటారంటే, దేవుడు స్తుతిస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తుంటారు, దేవుని యొక్క మహిమపరుచుకుంటారు. అది దైవ జ్ఞానం. అందుకే జ్ఞానమును సంపాదిస్తే ఎవరు సంపాదించాలి? దైవ జ్ఞానాన్ని దైవ దగ్గర సంపాదించాలి. అంటే దేవుని అందే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే నీవు దేవుడికి సొత్తు అయి ఉండాలి, నీవు దేవుడికి కుమారుడు అయి ఉండాలి, నువ్వు దేవుడికి ఇష్టానుసారం జీవిస్తున్నప్పుడే ఆ జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భాషికందలరమ, ప్రియమైన కుమార, కుమార్తె, ఈ లోక జ్ఞానం కంటే దైవ జ్ఞానం సంపాదించడం మేలు. ఈ లోకములో ఉన్న జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను నాశన ద్వారానికి పట్టడానికి, నిన్ను మురికాల్లో దుబ్బేయడానికి, నిన్ను ఈ అపవాదన సాతడు వాడుతూ ఎప్పుడు లోయ పడుతుంటారు. అదే లోకమైన జ్ఞానం. దైవ జ్ఞానం ఎలా ఉంటుందంటే ఆయన స్తుతిస్తూ ఉంటుంది, ఆయన ఆరాధిస్తూ ఉంటుంది. ఇంకోటి తెలుసా? బీదవారైన దరిద్రుల దగ్గరికి పోయి నీ జ్ఞానము చేత ఆయన ప్రేమతో నువ్వు ప్రేమిస్తావు. హల్లెలూయా. నీ శత్రువైన వారిని కూడా ప్రేమిస్తావు. అదే దైవ జ్ఞానం. ఆ జ్ఞానము సంపాదించాలంటే ఆయన కుమారుడుగా ఉండాలి, ఆయన సొత్తుగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన కుమార, కుమార్తె, ఈ లోకములో నువ్వు ఈ జీవితము ఏ జ్ఞానంతో నింపబడింది? దైవ జ్ఞానంతో నింపబడిందా, లోక జ్ఞానంతో నింపబడి? ఇప్పుడు తీర్మానం చేసుకొని నీవు లోక జ్ఞానం చేత మునిగి ఉంటే, అయ్యా ఇప్పుడే మోకరించుకో, అయ్యా నీ జ్ఞానము కావాలయ్యా, ప్రతిరోజు అడుగుచున్నాను, విస్తారంగా అడుగుచున్నాను, కానీ నీ జ్ఞానం తక్కువ ఉందయ్యా. నీ జ్ఞానం ఉంటే చాలు, నాకు ఏం అవసరం లేదు.
ఆటోమేటిక్గా దైవ జ్ఞానం చేత నింపబడే వారికి ఆటోమేటిక్గా ఆశీర్వాదం అసలే ఉంటుంది. లోక జ్ఞానం చేత నింపబడే వారికి అపవాదులు సాతానిస్తా పీడిస్తూ ఉంటాడు. అది లోక ఆశలతో మునిగే అవకాశము ఈ లోక జ్ఞానకుడు. దైవ జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానమును ఆయన కుమారునిగా ఏర్పరచడానికి సిద్ధంగా ఉంటుంది. అదే సామెతలు 8:19. మేలి బంగారం కంటెను అపరంజి కంటెను నా నావలన కలుగు ఫలము మంచిది. ఏమట? నా వలన కలుగు ఫలము మంచిది. ఫలము మంచిది. హల్లెలూయా. మేలి బంగారము కంటెను, వెండి కంటెను, వజ్రముల కంటెను ఆ దేవుని వలన కలుగు ఫలములు మంచి. దేవుని యొక్క జ్ఞానము కంటెను, ఈ బంగారము కంటెను దేవుని యొక్క జ్ఞానము విలువైనది. ఆ జ్ఞానమును నువ్వు సంపాదిస్తే ఆయన దగ్గర తెస్తుంది మంచి ఫలమును వస్తాయి. ఆ ఫలమట ఆశీర్వాదకరంగా సిద్ధంగా ఉంటుంది. ఈ భాషికందలరం అయితే పరలోక రాజ్యం ఉంటుంది బిడ్డ, ఏడ ఉండదు. నువ్వు ఆయనకు సొత్తుగా జీవించు, ఆయనకు ఇష్టాలుగా జీవించు, ఆయన సొత్తుగా జీవించి ఆయనకు నామలు స్మరణమైపో. పరిశుద్ధాత్మ దేవుడే నీకు మంచి ఫలములు, మంచి ఈవులు ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన జ్ఞానములు నీకు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ భాషికందలరమ పరలోక రాజ్యంలో ఎంత ఉందో పరలోక వారసత్వం అవుతావు. ఈ లోకమున్నదాని అంతా వ్యర్థమని పరిశుద్ధాత్మ తెలియపరుస్తుంది. అందుకే దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడే కుమారుడు పరలోక రాజ్యానికి వారసత్వం అవుతాడని పరిశుద్ధాత్మ తెలియపరుస్తుంది. ప్రసంగి 7:12. ప్రసంగి 7. జ్ఞానము ఆశయ స్పందము, జ్ఞానము ఆశ స్పందము, ద్రవ్యము ఆశయ స్పందము, ఆశ స్పందము. అయితే జ్ఞానము దాని పొందువారి అయితే జ్ఞానము వారు పొందువారి ప్రాణమును రక్షించును కదా. జ్ఞానమును పొందువారు వారి ప్రాణాన్ని రక్షిస్తారు. హల్లెలూయా. ఆ జ్ఞానం పరలోక రాజ్యంలో జ్ఞానం పొందువారు దేవుని యొక్క సిద్ధాంతాన్ని నడుస్తూ ఉంటారు. దేవుని యొక్క సిద్ధాంతాన్ని నడుస్తూ ఉంటారు. ఆ యొక్క తన ప్రాణాలను రక్షించడానికి పరిశుద్ధం సహాయం చేస్తాడు. ఆ యొక్క దైవ జ్ఞానం చేత నింపబడవారు ఆయన చిత్తం చేత నడుస్తుంటారు. ఆ దేవుని యొక్క స్వరం కోసం వేస్తూ ఉంటాడు. దేవుడు చెప్తాడని చేస్తాడని కలిగి ఉంటాడు. ప్రియమైన కుమార్తె, ఈ లోక సంబంధించిన జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? నీకు వచ్చిన యొక్క తలంపుల చేత నింపబడి ఉంటాడు. దేవుడి యొక్క జ్ఞానము చేత నింపబడ్డ వారని తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి చేస్తూ ఉంటాడు. ఆయన చేతిలో ఏం లేదు. దేవుడు ఎలా చెప్తలే నడుస్తూనే ఉంటాడు. అందుకనే తన ప్రాణాన్ని కూడా రక్షించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. చివరిగా సామెతలు 2:7. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము నడుచుకొని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఆయన కేడముగా దుర్గమై ఆయన విన్నాడు. ఎవరు తెలుసా? యథార్థవంతులు నడిపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? జ్ఞానముతో నింపబడ్డ వారి యొక్క జీవితము యథార్థమైన ఒక యథార్థంతో జీవిస్తున్న వారంట నడిపించడం సిద్ధంగా ఆయన జ్ఞానముతో. ఆయన దుర్గమై కేడమై ఉన్నాడు. 11వ వచనము. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కాయును. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నిన్ను కాయును. అది ఎప్పుడు జ్ఞానం, ఆయన జ్ఞానముతో నింపబడ్డప్పుడు
ఆయన యొక్క బుద్ధి నిన్ను కాపాడుతుంది. నీ యొక్క అడుగు పెట్టినప్పుడు కూడా ఆ యొక్క వివేచన కాపాడుతూ ఉంటాయి. అయ్యా నువ్వు పాపంలో పోతున్న జాగ్రత్త గద్దిస్తుంది. అది ఆ దైవ చిత్తం చేత నింపబడ్డ దైవ జ్ఞానము చేత నింపబడ్డ వారి యొక్క జీవితము ఎలాంటిదంటే దేవుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ మయపడుతుంది. లోక జ్ఞానం చేత నింపబడ్డవారు పాపము చేస్తూ నరకగ్లో మునిపోతే పరిశుద్ధాన్ని పడతారు. ఇప్పుడే తీర్మానం తీసుకో బిడ్డ, నీ జీవితం ఇలా ఉంది. నువ్వు జ్ఞానము సంపాదించి ఆశపడుతున్నావా? నువ్వు జ్ఞానమును సంపాదించి ఆశపడాలంటే ఆయన సొత్తుగా ఉండాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆయన యొక్క స్వరం కోసం వేచి ఉండాలి. నీవు అపవాదన సాతాను యొక్క అడుగులో నువ్వు పడకున్నట్టుగా పరిశుద్ధాత్ముడు అనుక్షణ ప్రతిక్షణ కాపాడుతున్నాడు. కానీ నీవు దాన్ని గ్రహించలేవు, గ్రహిస్తలేవు. ఆ యొక్క జ్ఞానాన్ని పొందలేకపోతున్నావు. దేవుని చిత్తము చేత నింపబడిన జ్ఞానము పరలోక రాజ్యానికి వారసత్వం చేస్తుంది. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటున్నారు. నాకు ఆశీర్వాదము అనుక్షణం ప్రతిక్షణము సిద్ధంగా ఉంటున్నాను. ప్రేమ కుమారుడు ప్రార్థిస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవా నీకు నా ప్రభువా, అవునైనా మీరు నా ప్రభువా మాట్లాడే యొక్క ప్రతి ఒక్క మాట నీకు వందనాలు స్తోత్రం నా ప్రభువా. అవునైనా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభువా ఆశీర్వదించి నీకు జ్ఞానము చేత నింపి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకన ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.